హాయ్ అండి. ఈరోజు మనం మిషన్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇదిగోండి, సారీ కలర్ వచ్చింది, సర్ప్ కలరు. బ్లౌజ్ వచ్చేసరికి మీకు పింక్ కలర్ వచ్చిందండి. పింక్ కలర్ బ్లౌజు మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది, వర్క్ వేయించాము. అది ఈ సారీ వచ్చేసి అక్కది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి సింపుల్గా చేయమంది. మెయిన్ అగోండి హ్యాండ్స్ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి వచ్చేసరికి అతుకులు వస్తున్నాయి. అతుకులు మీరు నిదానంగా చూసుకొని ఎంతైతే ఖర్చు పడుతుందో మనకి హ్యాండ్స్ లైనింగ్ బ్లౌజ్ని చూసుకొని దాన్ని బట్టి మనం హ్యాండ్స్ అతకాల్సి వస్తుంది. రెండు వైపులా కూడా హ్యాండ్స్కి అతుకుతున్నాను. అతికిన తర్వాత సపోర్టుగా మెయిన్ వైపు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి కట్ వర్క్, ఇది బ్లౌజ్కు కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చాయండి. కట్ వర్క్ కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా చూసుకొని కుట్టండి. కట్ వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే సూది అనేది కిందకి క్లాత్కి దించేలాగా అయితే కట్ వర్క్ అనేది కార్నర్ బాగా తిరుగుతుంది. ఆ బ్లౌజ్ చూసుకొని కట్ వర్క్ ఇచ్చేటప్పుడు చూసుకొని స్టిచ్ చేయండి. కొంచెం స్లో అయినా నీట్గా వస్తుంది. కట్ వర్క్ ఇచ్చేటప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా స్టిచ్ చేయండి. మనకి ఒక పాదం వరుసలో ఎడ్జించుకొని మీరు కట్ వర్క్ అనేది తిప్పండి. తిప్పేటప్పుడు చూసుకొని నీడిల్ మాత్రం ఎప్పుడు కిందకి దించిన తర్వాత మాత్రమే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్ చేసిన తర్వాత చూసుకొని బ్లౌజ్ కట్ వర్క్ అనేది లైనింగ్కి బ్లౌజ్కి అటాచ్ చేసేయండి. ఓకే, అటాచ్ చేస్తారు కదా. ఈ అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్ వచ్చేసి కట్ చేసి ఇప్పుడు మనం ఖర్చు అనేది కట్ చేసేయండి. బ్లౌజ్ కట్ చేసిన ఖర్చు అనేది కట్ చేసేయండి. ఓకే, కట్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మనకి కట్ వర్క్ వచ్చిన దగ్గర మనం కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. క్లాత్ కొంచెం చిన్న కట్స్ అనేది ఇచ్చుకోండి. కట్స్ ఇచ్చేటప్పుడు చూడండి, మనం వేసే కుట్టిని ఎటువంటి కత్తిర సిజరెళ్ళి దాని మీద పడకుండా కట్ అవ్వకన్నా చూసుకోండి. అలా పెట్టండి. కటింగ్ ఇచ్చారు కదా, ఇచ్చేటప్పుడు చూసుకొని నిదానంగా బ్లౌజ్ అనేది కట్స్ ఇచ్చేటప్పుడు చూసుకోండి. కొంచెం డాట్స్ కట్స్ ఇచ్చుకొని కట్ ఇచ్చాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎడ్జెస్ ఏమైనా ఉన్నా కొంచెం తీస్తే దానికి వచ్చేసరికి మనం లోపల టర్న్ స్కూల్ కానీ హ్యాండ్ కానీ పెట్టి క్లాత్ తిరగేయాలి. తిరిగేసిన తర్వాత చూసుకోండి, హ్యాండ్స్ తిరగేయండి. హ్యాండ్స్ క్లాత్ అనేది మనం తిరిగేసాం కదా. మెయిన్ బ్లౌజ్కి ఆపోజిట్గా ఉంది కదా, పిన్స్ కూడా తీసండి. తీసిన తర్వాత ఇప్పుడు కూడా మనం కట్ వర్క్ అయినా లేదా లైనింగ్ బ్లౌజెస్ ఏమైనా కూడా కొత్తగా కుట్టివనుకున్న వాళ్ళైనా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకునేటప్పుడు మీకు కొంచెం నీట్గా అనేది జారకుండా ఉంటుంది. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాతును కట్ వర్క్ అనేది చూడండి. మీరు కట్ వర్క్ తిప్పేటప్పుడు చూసుకోండి. కట్ వర్క్ తిప్పేటప్పుడు టర్న్ స్కూల్ కానీ హ్యాండ్ ఫింగర్తో కానీ మనం అడ్జస్ట్మెంట్ చేయండి. ఫింగర్తో కానీ అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది మనకి మళ్ళీ పైన కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. పైన స్టిచ్ చేసుకొని నిదానంగా వెళ్ళండి. స్టిచ్ చేసాం కదా, క్లాత్ కూడా ముడతలు పడకుండా చుట్టూ కూడా క్లాత్ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి వర్క్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి కొంచెం
బారుగా ఉంది, వెడల్పుగా ఉందని నెక్ అనేది కొంచెం తగ్గించమని చెప్పింది అక్క. తగ్గించమని చెప్పిందని కొంచెం ఒక పావు ఇంచి మనం మధ్యకి కుట్టేసుకున్నాము. అప్పుడు క్లాత్ అనేది దగ్గరగా ఉంటుంది. అదే మెడ అనేది బారు అవ్వకుండా నెక్ కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా కుట్టేస్తే లైనింగ్ క్లాతు అలాగే మెయిన్ క్లాతు నెక్ అనేది ఇటు అటు జరగకుండా ఉంటుందండి. అందుకని మెయిన్గా మనం స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకున్నాము. స్టిచ్ అయిపోయిన తర్వాత ఆ కటింగ్లో కుట్టు అనేది పోతుంది కదా మనకి. ఇప్పుడు నెక్ వచ్చేసరికి కార్నర్స్ తిప్పుతున్నామండి. 3 కట్స్ వచ్చింది నెక్కి. కట్స్ వచ్చేటప్పుడు కార్నర్స్ తిప్పేటప్పుడు స్టిచ్ చేసుకొని నిదానంగా పాదం వరుస లైన్లో మాత్రమే మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ మనకి కరెక్ట్గా తిరుగుతుంది. పాదం వరుస లైన్లో కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు నెక్ మనకి కరెక్ట్గా తిరుగుతుంది. వచ్చింది కదండి. ఇప్పుడు కార్నర్స్ దగ్గర మాత్రం నీడిల్ కిందకి ఉండేలాగా చూసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఈ వేస్ట్ అయిన మధ్యలో ఉన్నటువంటి నెక్ వేస్ట్ క్లాత్ని మనం కట్ చేసేద్దాం. కార్నర్స్ ఇచ్చుకొని కట్ చేసాం కదా. ఇప్పుడు కట్స్ అనేవి పెట్టుకుందాం. కట్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. తిప్పేటప్పుడు ఫినిషింగ్ అనేది నెక్ ఫినిషింగ్ బాగుంటుంది. అది చూడండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్ మనం తిరిగేసి దానికి మెయిన్ కుట్టు ఒకటి వేసేద్దాం. పైనుంచి మెయిన్ కుట్టు వేసుకొని క్లాత్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేటప్పుడు కూడా వేళ్ళతో మన ఫింగర్స్ తోటి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్ని బ్యాక్ పార్ట్ అయినా ఏదైనా ఫ్రంట్ అయినా హ్యాండ్స్ అయినా మన ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. కుట్టుకునేటప్పుడు చూడండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే హ్యాండ్స్ మాత్రం చూసుకొని ఫింగర్స్తో పాటు మాత్రమే అడ్జస్ట్మెంట్ ఎక్కువ చేసుకోవచ్చండి. మనకి ముడతలు లేకుండా ఎటువంటి ముడతలు పడకుండా బ్లౌజ్ నీట్గా వచ్చింది కదా. బ్యాక్ పార్ట్ ఇంకోండి లైనింగ్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేద్దాం. చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత లైనింగు అయిపోయింది కదండి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మనం అటాచ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి. రెడీ బ్యాక్ పార్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగండి. అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి దీనికి కూడా ఈ ఫ్రంట్ నెక్కి కూడా మనకి కట్స్ అనేవి ఇచ్చాము. కట్స్ ఇచ్చేటప్పుడు చూసుకోండి. వేస్ట్ క్లాత్ కట్ చేసి పిన్స్ తీసి ఇప్పుడు మనం వేస్ట్ అదే తీసుకున్నాం కదండి, కట్స్ ఇచ్చుకుందాం. కట్స్ ఇచ్చి మెయిన్ బయటికి మనకి సపోర్టివ్గా కుట్టి వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఇది. ఫ్రంట్కి వచ్చేసరికి కూడా మనం నెక్కి డిజైన్ వచ్చిందండి. కటింగు కొంచెం కట్ వర్క్ పెట్టాము, మరీ రౌండ్ కాకుండా కట్ వర్క్ పెట్టాం ఫ్రంట్కి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనం మొత్తం లైనింగ్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని ఇప్పుడు కార్నర్స్ ఏమైనా ఎడ్జులు ఉండేటప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకొని డాట్స్ వేసేద్దామండి. 3 డాట్లు కూడా అలాగే మెయిన్ డాటు, హుక్స్ ఫిల్ట్ డాటు, అలాగే చంక డాటు వేసుకొని 2 షేపులకి కూడా మనం ఫ్రంట్ పార్ట్లు రెండాటికి కూడా మనం డాట్స్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసరికి షేప్ కూడా మనం బటన్ వచ్చేసరికి షేప్ కూడా అటాచ్ చేస్తామండి. షేప్ బెల్ట్ కూడా దానికి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు కాజా బటన్ ఫిల్ట్ అనేది మనం అటాచ్ చేసుకుంటున్నాము. కాజా ఫిల్ట్ కూడా అటాచ్ చేసాం. మీకు స్టిచ్చింగ్ మాత్రం చూపిస్తున్నాను నేను. గత వీడియోలో మీకు లైనింగ్ కటింగ్ అనేది బ్లౌజులు చూపించాను. ఆ వీడియోస్ కొంచెం చూడండి. అలాగే ఇప్పుడు స్టిచ్చింగు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా బ్లౌజులు కుట్టాలి అన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయండి. మీకు స్టిచ్చింగ్ చేసి వీడియోస్ అనేది మీకు పెడతాను. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలాగైతే మీకు నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం స్టిచ్ చేసుకుంటున్నాం కదండి. ఆ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేద్దాం. బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ అన్నీ అటాచ్ అయిపోయాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం స్టిచ్ చేసుకుందాం. స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి,
హ్యాండ్స్ లూజు, చెంక లూజు, అలాగే నడుము కూడా లూజు, ఆది బ్లౌజ్ని పెట్టి ఎంత అయితే ఉందో బ్లౌజు ఆ సైజు ప్రకారం మనం డాట్స్ వేసుకుందామండి. డాట్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం మార్కింగ్ స్టిచ్ చేసుకుందాం. మార్కింగ్ చేసాం కదండి, స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి 2 ఇంచీలు ఖర్చు ఉంచుకొని మిగతాది వేస్ట్ క్లాత్ని కట్ చేసేద్దామండి, ఎడ్జెస్ని. అలాగే హ్యాండ్స్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాం కదండి. ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ హ్యాండ్స్ అలా వచ్చాయి చూడండి, నీట్గా ఉంది కదా బ్లౌజు. అలాగే బ్యాక్ పార్ట్ వచ్చింది. బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిందండి. ఓకే, బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.